వెల్కమ్ టు కానుకా టీవీ. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల కొరత పరిష్కరించుట గురించి అభ్యర్థన. అయ్యా, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల రైతులకు ఎరువులు సకాలంలో అందడం లేదు. ఈ రైతులకు యూరియా దొరకకపోవడంతో పంటలకు నష్టం కలుగుతుంది. రైతులు అధిక వడ్డీలకు అప్పులు వాడుకొని ఎరువులు కొనుక్కుంటున్నారు. పంటలకు అవసరమైన ఎరువులు పూర్తిగా అందించగలిగితేనే సరైన పంటలు పండించేందుకు రైతులకు అవకాశం ఉంటుంది. పంట దిగుబడి వస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎరువుల కొరత లేనిది అధికారం చెప్పడంలో వాస్తవం కనబడడం లేదని రైతులు వాపోతున్నారు. కేటాయింపులో తీసుకున్న శ్రద్ధ అన్నం పెట్టే రైతన్నల పట్ల చూపకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించకపోవడం శోచనీయం. వెంటనే శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైతుల సమస్యలను, ఎరువుల కొరతను పరిష్కరించాలి. ఇతరాల ప్రాబ్లం ఏంటి, ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం అన్నమాట. అయితే శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ అనేది ఎక్కువ రైతాంగంతో కూడుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఏ జిల్లాలో ఎంత ఉధృతి లేకపోయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎంత ఉధృతి జరుగుతుందంటే రైతాంగంతో కూడుకున్నటువంటి రైతులు ఇక్కడ ఎక్కువ జిల్లాలో. కాబట్టి ప్రకృతి కూడా అనుకూలించట్లేదు ఒక ఎత్తు. అయితే రైతుకి ప్రభుత్వాలు కూడా అనుకూలించకపోవడం ఒక ఎత్తు. ప్రకృతి వర్షాల వల్ల చేలు చాలా బ్యాడ్ గా ఉన్నాయి. సకాలంలో ఎరువులు కానీ వేయకపోతే మాత్రం ఇబ్బంది. నాటు వేసిన తర్వాత ఇంచుమించు ఒక 15-20 రోజుల్లో ఎరువు వేయాలి. మరి ఆ ఎరువునే సకాలంలో అందించకపోయేసరికి రైతులందరూ ఇబ్బంది పడి ఈ మీద రోడ్డుని పడవలసిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్, మరి టీడీపీ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఇతరాలు బాగా వస్తున్నాయి, ఎవరికి ఇబ్బంది లేదని చెప్తుంది. దీని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు మనం అంటే విత్తనాల గురించి అయితే విత్తనాల గురించి కాదు కదా. ఇప్పుడు విత్తనాల గురించి ఇక్కడ కాదు, ఇక్కడ ఎరువుల గురించి. టీడీపీ ప్రభుత్వం విత్తనాల్లో కూడా ఇబ్బంది పెట్టింది. కొత్త రోడ్డు దగ్గర వైకుంఠ గారు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. దీని గురించి కూడా మీరు కూడా మీడియా తరఫున ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. కొత్త రోడ్ జంక్షన్ ఉంది కదా, కొత్త రోడ్ జంక్షన్ నుంచి ఆంధ్రపేట వరకు ఎక్కడైనా ఒక 10 ఎకరాలు పండింది లేకపోతే ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఎరువు లేక, మనకి విత్తనాలు లేక ఈ విత్తనాలు చల్లలేదు. మనం 1200 ఎకరాలు 300 ఎకరాలు పండించాం, 900 ఎకరాలు. అది విషయం. ప్రజలు చాలా సిద్ధపడుతున్నారని, అలాగే ఇంకొక కార్యకర్త కూడా మాట్లాడడానికి గురించి చెప్పడానికి చూస్తున్నారు. ఏంటి విషయం, ఏం జరిగింది? చెప్పండి సార్, ఏం జరిగింది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇలా జరుగుతుంది? టీడీపీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలలు ఏం జరిగింది? అసలు మీ రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి జరుగుతుంది? దాన్ని జరగట్లేదు, ఏట్లేదు, ఏం లేదు. అలా ఉంది. 10 రూపాయలు చెప్తున్నారు కొండ వస్త, ఏం కొంటారు అని అలా బాధపడి. ఓకే, అదే రైతులు గారు ఏమంటారు, మన రైతు ఏమంటారు, ఒక రైతు ఏమంటాడంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. టీడీ ప్రభుత్వం వచ్చిందాక ఈ 15 మాసాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు సరైన టైంకి విత్తనాలు అందక, సరైన అందుబాటు గిట్టుబాటు లేక రైతు ఇబ్బంది పడటం, చావులు కూడా మేము వెళ్ళవలసిన పరిస్థితుల్లో